అప్రాక్సిమేట్ 1800 పీపుల్ అయితే టౌన్లో ఉండే వాళ్ళంతా చనిపోయారు. తమిళనాడు గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఆఫ్టర్ 5 PM ఎవరిని అలో అయితే చెయ్యరు. ఇక్కడ చూడొచ్చు మీరు, చిన్న షిప్ బోట్స్ కానీ వెళ్ళినప్పుడు ఇంకా ట్రాక్ని అయితే లిఫ్ట్ చేయొచ్చు. ఆ టెక్నాలజీ అప్పట్లోనే వాడారంటే ఎంత గ్రేట్. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో మీ అందరికీ తెలిసినట్టే తమిళనాడు సోలో సిరీస్ మోటో రైడ్ అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను. సో డే 3లో మనం కన్యాకుమారి నుంచి రామేశ్వరం దాకా అయితే వెళ్తున్నాం. సో ప్రీవియస్ వీడియోలో కన్యాకుమారి నుంచి తూత్కుడి దాకా వీడియో అయితే పెట్టాను. ఇన్ కేసు ఎవరైనా మిస్ చేసుకుంటే పైనుండి ఐ బటన్ ప్రెస్ చేయండి, సో దట్ మీకు ఈ ప్లేలిస్ట్లో ఉండే మొత్తం వీడియో లింక్స్ అయితే దొరుకుతుంది. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్కి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పంబన్ బ్రిడ్జ్ వీడియోని ఫుల్ ఎండ్ దాకా అయితే చూడండి. సో ఫస్ట్ నుంచి మీకు ఎండ్ వరకు పంబన్ బ్రిడ్జ్ ఎలా ఉంది అని మొత్తం వీడియో అయితే పెడుతున్నాను. చాలామంది బైక్ రైడర్స్కి పంబన్ బ్రిడ్జ్ పైన డ్రైవ్ చేయాలని చాలామందికి డ్రీమ్ అయితే ఉంటుంది. సో నాకు కూడా పంబన్ బ్రిడ్జ్ పైన డ్రైవ్ చేయాలని ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండేది. సో అది ఈ రోజుతో కంప్లీట్ అయిందన్నమాట. సో పంబన్ బ్రిడ్జ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి. సో పంబన్ బ్రిడ్జ్ అనేది, పంబన్ అనేది ఒక ఐలాండ్. సో తమిళనాడులో రామనాథపురం సిటీ దగ్గర ఆ మండపం అనే ఒక విలేజ్ అయితే ఉంది. సో ఆ విలేజ్ నుంచి ఇంకా మొత్తం సీ ఉంటుంది అన్నమాట. సీ తర్వాత 2 కిలోమీటర్స్ దూరంలోనే ఒక ఐలాండ్ ఉంది. సో ఆ ఐలాండ్ని పంబన్ ఐలాండ్ అంటారు. సో పంబన్ ఐలాండ్లోనే మనకి రామేశ్వరం, ధనుష్కోడి మరియు రాము సేతు స్టార్టింగ్ పాయింట్ అయితే ఉంటుంది కదా. సో ఈ 3 ప్లేసెస్ పంబన్ ఐలాండ్లోనే ఉంటుంది. సో పంబన్ ఐలాండ్కిను మరియు మండపంకి సో బ్రిడ్జ్ అయితే ఏముంది, సో దీన్ని పంబన్ బ్రిడ్జ్ అంటారు. సో పంబన్ రోడ్ బ్రిడ్జ్ పైన అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాము. సో పంబన్ రోడ్ బ్రిడ్జ్ కన్నా పంబన్ రైల్వే బ్రిడ్జ్ చాలా చాలా ఫేమస్. ఎందుకంటే పంబన్ రైల్వే బ్రిడ్జ్ వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ రైల్వే ట్రాక్స్లో లిస్ట్లో అయితే ఉంది. సో ఇది ఇండియాలోనే కాదు, ఈవెన్ వరల్డ్లో కూడా మోస్ట్ డేంజరస్ రైల్వే ట్రాక్ లిస్ట్లో అయితే ఉంది. సో అందుకే పంబన్ రైల్వే బ్రిడ్జ్ అనేది చాలా చాలా ఫేమస్ అన్నమాట. సో ఈ పంబన్ రైల్వే బ్రిడ్జ్ అనేది 1911లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. 1911లో స్టార్ట్ చేసి 1914కి అయితే కంప్లీట్ చేశారు. సో 1915 తర్వాత ఇంకా ట్రైన్ సర్వీస్ అయితే స్టార్ట్ అయింది ఈ బ్రిడ్జ్ పైన. సో 1915 అంటే ఊహించుకోండి, ఇంకా మనకి ఇండిపెండెన్స్ కూడా వచ్చింది లేదు. సో బ్రిటిష్ టైంలోనే ఇది కంప్లీట్ అయ్యి అప్పుడు ఇంకానే సర్వీస్లో ఉందన్నమాట. సో పంబన్ బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్, ఎస్పెషల్లీ పంబన్ బ్రిడ్జ్ అంటే మనకి బై రోడ్ బ్రిడ్జ్ అనుకుంటాం. సో అందుకే పంబన్ రైల్వే బ్రిడ్జ్ మోర్ దాన్ 100 years అయితే సర్వ్ చేసింది. సో రీసెంట్గా మనకి December 22 అంటే 2022 December 23 పంబన్ రైల్వే బ్రిడ్జ్ అయితే క్లోజ్ చేశారు. ఎందుకంటే పంబన్ రైల్వే బ్రిడ్జ్ చాలా వీక్ అయ్యింది. మళ్ళీ అక్కడ యూజ్ చేసిండే మెటల్స్ అంతా రస్ట్ వచ్చింది కాబట్టి ఇంకా ట్రైన్స్ వెళ్ళడం చాలా డేంజర్ అని ఇంకా రైల్వే సర్వీసెస్ అయితే ఆపేశారు. సో ఇప్పుడు దానికి ప్యారలల్గానే ఇంకో రైల్వే ట్రాక్ అయితే కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఈ రైల్వే ట్రాక్ మనకి December 2024లో కంప్లీట్ అయ్యే ఎస్టిమేషన్ అయితే ఉంది. పంబన్ బ్రిడ్జ్ మెయిన్ లొకేషన్ దగ్గర అయితే వచ్చాము. సో ఇక్కడ ఎనీ టైం పోలీసు వాళ్ళు ఉంటారు కాబట్టి చాలాసేపు అయితే ఆపలేము వెహికల్స్ని, త్వరగా చూసి ఇంకా వెళ్ళిపోతుండాలి. ఎందుకంటే చాలామంది టూరిస్టులు ఇక్కడ ఆపుతుంటారు కాబట్టి అందరికీ కొంచెం కొంచెం టైం అయితే ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు, చిన్న షిప్ బోట్స్ కానీ వెళ్ళినప్పుడు ఇంకా ట్రాక్ని అయితే లిఫ్ట్ చేయొచ్చు. ఆ టెక్నాలజీ అప్పట్లోనే వాడారంటే ఎంత గ్రేట్. అందుకే ఈ పంబన్ బ్రిడ్జ్ అనేది చాలా చాలా ఫేమస్. సో వరల్డ్ వైడ్ కూడా ఇది పంబన్ బ్రిడ్జ్కి మంచి గుర్తింపు అయితే ఉంది. పక్కనే ప్యారలల్గా కొత్త రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కూడా చూడొచ్చు మీరు. సో అక్కడ కూడా సేమ్ టెక్నాలజీ వాడతారా లేకపోతే ఇంకేమైనా అడ్వాన్స్ టెక్నాలజీ వాడతారా అనేది అయితే మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో పక్కలో కొత్త ట్రాక్కి మీకు డబల్ ట్రాక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ పాతది మీరు సింగిల్ ట్రాక్ అయితే చూడొచ్చు.
ఇప్పుడు ఆపోజిట్ సైడ్ రైట్ సైడ్ అయితే వచ్చి చూస్తున్నాము. సో ఇటువైపు చూడొచ్చు మీకు కొంచెం ఊరైతే కనపడుతుంది. ఈ పక్క అంతా ఫిషింగ్ బోట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో పంబన్ బ్రిడ్జ్ కింద మంచి వ్యూ పాయింట్స్ అయితే ఉంది, మంచి ఫోటోగ్రఫీ ప్లేసెస్ అయితే ఉంది. సో ఇది ఎంత డిసిప్లిన్గా లైన్గా నిలబెట్టుకున్నారు బోట్స్ని అయితే చూడొచ్చు మీరు ఇక్కడ. My bike, I will take. Yeah. పంబన్ బ్రిడ్జ్ వీడియో చూశారు కదండి, ఎలా ఉంది అని కమెంట్ అయితే చేయండి. సో ఇక్కడి నుంచి మనం ఇంకా హోటల్కి అయితే బయలుదేరదాము. సో ఇక్కడి నుంచి హోటల్కి ఇంకా మనకి 11 కిలోమీటర్స్ అయితే ఉంది. సో హోటల్ రూమ్ని నేను రామేశ్వరం టౌన్లోనే చేశాను. సో నెక్స్ట్ డే మనము రామేశ్వరం నుంచి ధనుష్కోడి మరియు రామసేతు డెడ్ ఎండ్ పాయింట్ అయితే ఏముంది అక్కడ దాకా అయితే వెళ్ళి వీడియోస్ అయితే చేద్దాం. సో ధనుష్కోడి గురించి చెప్పాలంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ధనుష్కోడి అనేది సో ఒక లాస్ట్ డెడ్ ఎండ్ పాయింట్ అనమాట, డెడ్ ఎండ్ ఊరు అన్నమాట అప్పట్లో ఇండియాలో. సో ఇప్పుడు ఆ ఊరు అనేది అసలు ఏమీ లేదు, మొత్తం అంతా ఇంకా సముద్రంలో మునిగిపోయిండే. సో రీసెంట్గా 2004లో అయితే మళ్ళీ సముద్రం బ్యాక్ నీరు ఏముంది అదంతా బ్యాక్ వెళ్ళిపోయి ఇప్పుడు కొంచెం అక్కడక్కడ ఏమేమి ఉండే అనేది కొంచెం అయితే కనపడుతుంది. సో దీన్ని తమిళనాడు టూరిజంగా కన్వర్ట్ చేసి సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 దాకా అలో అయితే చేస్తారు. ఈవినింగ్ 5 తర్వాత ఇంకా పబ్లిక్గా అయితే ఆ ప్లేస్లో అలో ఉండదు. ఎందుకంటే ధనుష్కోడిని ది గోస్ట్ సిటీ అని కూడా అంటారు, ది గోస్ట్ టౌన్ అని కూడా అంటారు. ఎందుకంటే సో ధనుష్కోడిలో 1964లో పెద్ద సునామీ అయితే వచ్చి ఇంకా ఊరు మొత్తం స్మాష్ అయిపోయింది అన్నమాట. సో అప్పట్లో అరౌండ్ అప్రాక్సిమేట్ 1800 పీపుల్ అయితే ఆ టౌన్లో ఉండే వాళ్ళంతా చనిపోయారు. సో దాని తర్వాత అక్కడ చాలామందికి ఈవినింగ్ తర్వాత విజిట్ చేసినప్పుడు సో అప్పుడు చనిపోయినప్పుడు ఉండే ఆత్మలు అయితే ఏమున్నాయి అవన్నీ ఇప్పుడు కూడా కొంచెం సౌండ్స్ అయితే వినపడతాయని చాలా రూమర్ అయితే ఉంది. అంటే సునామీ వచ్చినప్పుడు వాళ్ళు పడిండే బాధలు కానీ పడిండే పెయిన్స్ కానీ అక్కడ సౌండ్స్ ద్వారా వినపడతాయని చాలామంది రూమర్స్ అయితే ఉంది. సో అది రూమరో నిజమో మనము చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఆఫ్టర్ 5 PM ఎవరిని అలో అయితే చెయ్యరు. సో రామేశ్వరం తర్వాత కొంచెం దూరం తర్వాత చెక్ పోస్ట్ అయితే ఉంటుంది, దాని తర్వాత ఇంకా ఎవరిని అలో అయితే చేయరు. సో అలాంటి ఊరిని మనము నెక్స్ట్ ధనుష్కోడి ఎలా స్పాయిల్ అయింది ఎలా ఉంది ఇప్పుడు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో హోప్ అందరికీ వీడియో ఇష్టమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ వీడియోలో మనము ధనుష్కోడిని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.